ఓ ప్లేట్ పకోడీ నాయుడు గారికి. రండి మాస్టర్ రండి. కొత్తిమీర బజ్జీ. కొత్తిమీర బజ్జీ ఏమిటి కావాలి పాపా? పూరినేనా? రే 4 ప్లేట్ పూరి పార్సెల్. తినండి, చక్కగా తినండి, ఆనందంగా తినండి. నా జాతక చక్రం ప్రకారం ఈ ఏడాదితో ఏళ్ళనాటి శనిపోయి శుక్ర మహర్దశ ప్రారంభమైంది. ఈ వారం అంతా నా ఇంట్లో శుక్రుడు ఉంటాడు, నెక్స్ట్ వీక్ గురుడు ఉంటాడు, ఆ తర్వాత సూర్యుడు ఉంటాడు. కానీ నా హోటల్లోనే ఒక్కడు లేకుండా పోయాడు. రే ఆంజనేయులు, కనిపించని గ్రహాలు కాదురా ఇంట్లో ఉండాల్సింది. సమర్థుడైన మనిషి పక్కనుండాలి. రాంబాబు లాంటి మనిషిని వదులుకోకూడదనే బుద్ధి నీకుండాలి. శీలవతి, నిన్ను వదిలొచ్చాక ఇక్కడ నా మ్యాటర్ ఎలా ఉందో తెలుసా? వాళ్ళలోంచి తప్పించుకుని కూరదాకలో పడ్డ చేప బతుకులాగా ఉంది. కేశవరావుకు ఫోన్ చేద్దామంటే ₹1/2 బిళ్ళలకు కూడా ఇబ్బంది వచ్చేసింది. ఆర్థిక పరిస్థితి అంత హీనంగా ఉంది. నువ్వు చెప్పుకోవడానికి సంచిలో కనీసం పిన్ని ఫోటో అయినా ఉంది. ఆ కేశవరావు గారు కొంచెం కూడా భయపడడం లేదు. ఏదైనా ఆలోచించకపోతే మన కొంపలు అంటుకుపోయేలా ఉన్నాయి. చెల్లెల పరిస్థితి ఏమీ అర్థం కావడం లేదు. పైగా డాక్టర్ కూడా కలవమన్నాడంట. ఎవరంటారమ్మా? నువ్వు బొమ్మని వేళపట్నం భోంచేస్తున్నావు, కంచుకంఠంతో మా మీద విరుచుకుపడుతున్నావు. నిన్ను బొమ్మ అంటే మమ్మల్ని చెప్పు కొడతా. ఎందుకు అరుపులు? నాకు బోర్ కొడుతోంది. ఎందుకో? ఎందుకేమిటి? అస్తమాన్ ఇంట్లో కూర్చుంటే నాకు పిచ్చి పడుతోంది. నన్ను అలా అలా బయట తిప్పండి. నా తల్లే సెకండ్ నోటి ఎత్తుకుని తిప్పమని లేదు. అలా కూడా అంటుంది. అత్తింటికి వచ్చిన కొత్త పెళ్లి కూతురు ఈవిడ. నోరు మూసుకుని లోపలికి వెళ్ళి కూర్చో. బాబాయ్, నేను హాస్పిటల్కి వెళ్ళి చెల్లిని చూసొస్తాను. ఈ భావని కదలకుండా చూసుకో. భావే కాదు, చీమ కూడా కదలదా. అది ఏం లేదు, లోపలికి వెళ్ళి పుస్తకం చదువుకో. వస్తున్నా. మనకు పని మనిషి ఎక్కడ ఉంది? పక్కింటావిడ అయ్యుంటా. చీమ కూడా బెసడని వీల్లేదు. హోటల్ వెళ్ళడం లేదు కదూ? ఆంజనేయులు బాబాయ్ చెప్పాడు. నా ఆపరేషన్ డబ్బు కోసం తిరుగుతున్నావు కదూ? చూడమ్మా, పెద్దవాళ్ళ విషయాల గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? అది సరే గాని పేదవాళ్ళకి వైద్యం చేయడానికి ధర్మాసుపత్రులు ఉంటాయంటగా, నన్ను అక్కడ పడేయకూడదు. నిన్న నర్సులు నువ్వు రూమ్ బిల్ కట్టడం లేదని నీ గురించి అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. నా కోసం నీకెందుకు చెడ్డ పేరు? ఆపరేషన్ డబ్బు సంపాదించే పూచి నాది. దాని గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? హాయిగా బుద్ధిగా పడుకోమ్మా. పడుకో పడుకో. सलाम अलैकुम। वालेकुम सलाम। जी मुझे क्या रूम नंबर 9 कहाँ है? हिंदी नहीं मालूम। खुदाफिज, जाइए। जाओ పోతే ఉంటామేంటి? భగవంతుడా, నా ఆపరేషన్ చాలా డబ్బు కావాలి. ఆ డబ్బు మా అన్నకి ఇవ్వనన్నా ఇవ్వు, లేకపోతే ఎవరికి కష్టం కలగకుండా నన్ను త్వరగా చంపే. ఏంటమ్మా మాటలు? తప్పు, అలా మాట్లాడకూడదు. మీరెవరు? కిడ్నాప్ స్క్వాడ్ ని. కిడ్నాప్ స్క్వాడ్ అంటే? కిడ్నాప్ కాదమ్మా, కైండ్ ఎనఫ్ స్క్వాడ్ ని. అదేంటి? అది గవర్నమెంట్ సీక్రెట్ గా పెట్టారమ్మా. దేశంలో ఎవరైనా అసహాయతలో ఉన్నారని మేం గవర్నమెంట్ చెప్తే ₹1,00,000 దాకా అప్పుగా డబ్బిస్తారు. తర్వాత సంవత్సరానికి రూపాయి చొప్పున తీర్చుకోవచ్చు. ఆ డబ్బు ఇవ్వడానికి మీ అన్నయ్యని సెలెక్ట్ చేశాను. మరి నీకు ఆపరేషన్ చేయాలి కదా? నేనిప్పిస్తానుగా. మీ విష్ణుమూర్తి బాబాయ్ కూడా ఆ పని మీద ఉన్నాడు. మా అన్నకి నేను నిజంగా సాయం చేస్తారా? చేస్తానమ్మా, కానీ నేను వచ్చిన విషయం మీ అన్నయ్యకి చెప్పకు. నేను ఇప్పిస్తానంటూ తీసుకోడు. నువ్వు ధైర్యంగా ఉండు. థ్యాంక్ యూ ఆంటీ. వస్తానమ్మా. ఏమైపోయిందా అమ్మాయి? కాంపోలీస్ ఇంటికి చెక్కేసిందా లేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చేసిందా? బాబాయ్ ఏం బాబాయ్, ఏంటి కంగారుకున్నావు? కంగారు ఏమిటి? అలాక మళ్ళీ గొడవ పెట్టిందా? గొడవ పడ్డవాడు మొత్తం ఇంటికి చెక్కేయడానికి. ఇదిగో నువ్వే కంగారు పడుకో, ఇక్కడ ఉంది. నేను కంగారు పడ్డమే. నా ఈవినింగ్ కాఫీ ఎక్కడ? బయటకి ఎలాగో తీసుకెళ్లరు, లోపల ఏదో పెట్టపోతే ఎలాగా? వచ్చాడుగా, వంట చేసి పెడతాడు. ఆ డ్యూటీ ఆయింది, మంద కాదు. ముझे मेरा कॉफी अभी इसी वक्त चाहिए। ఈ హిందీ కొంత ఎక్కడో విన్నట్టుంది. ఇక్కడే వినుంటాను.
దోశ ఇవ్వయా బాబు, ధర్మం బాబు, ధర్మం బాబు, తొందరగా ఇవ్వయా బాబు, ధర్మం బాబు, ధర్మం బాబు, దండాలి బాబు, తొందరగా కానివ్వయా. రేయ్, చేస్తే టిఫిన్ అయినా చేయి, లేదా ముస్తన్నా ఎత్తుకో. రెండు ఒకసారి ఎందుకు చేయటం? అదేటండి బాబు, మా వృత్తి మాది, మీ వృత్తి మీది. అయినా మా వృత్తి మీరు చేయగలరండి బాబు. నాకు బుద్ధి లేకపోతే పొద్దునే నీతో డిస్కషన్ ఏమిటి? అట్టు పడిపోతుంది చూసుకోండి. ధర్మం చేయండి బాబు. తగలడు పొద్దున్నే ఏదో ముష్టి బేరం. ఇదేంటండి ఆంజనేయులు గారు ఇలా అయిపోయారు? ఏమిట్రా పేరు పెట్టి పిలుస్తున్నావు? పిలిచింది నేనండి. ఏమిటి ఇలా అయిపోయారు? రోడ్డు మీద బండి సరే. ఏం చేస్తాను తల్లి, హోటళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు హోటళ్ళు అవుతాయి. ఆ రాంబాబు నాకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇలా అయిపోయాను. ఏంటయ్యా దోశ ఇట్టా ఉంది, ఏం వేసి కాల్చావు? ఎంట్రీని వేసి కాల్చాను, నోరు మూసుకుని తిని వెధవా. ఈ ముష్టి బేరాలతో బండి కిరాయి కూడా గిట్టడం లేదు. రాంబాబు ఎక్కడన్నా కనిపిస్తే నేను రమ్మన్నానని చెబుతావా? కొడతా. అతనుండగానేమో అంతా మీ గొప్పతనమే అన్నారు. అతని మంచితనాన్ని తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు తెలుసుకున్నారు కదా, కనిపిస్తే లాక్కొచ్చేస్తానులే. ఈగలు ముసురుతున్నాయి, చూసుకోండి. వస్తాను. అలాగే. ఏమిట్రా అది ముస్తే? మీ బిల్లు పట్టండి బాబు. ఏమిటి శనగపప్పు? ఇవి లెక్కెట్టుకోవడానికి నా జీవితం చాలదేమో. 3 రూపాయలు ఉన్నాయా? 2 రూపాయలు చిల్లర ఉండదు బాబు. మరి ఇంకో రూపాయి ధర్మం చేశారనుకోండి బాబు. బాబా, ధర్మం బాబు. నేను ఈ బండి మానేసి నీ వెనకాల వస్తే నీ తిక్క కుదురుతుందిరా వెధవా. ఒరే ఆంజనేయులు అడుకుంటాడండి రోయ్. నా పరిస్థితి వస్తే మీరు అడుక్కుంటారా? అప్పుడు నేనవుతా. కష్టాలు ఓర్చుకుంటే సుఖాలు దక్కునోయ్, బట్టలు వేసుకుంటే. కుట్టించుకున్నాడు, కొంచెం లూజ్ గా కుట్టించుకోకూడదు. ఊపిరి అడక చస్తున్నాను. ఓహో, నా బట్టలు నువ్వేసుకున్నావా? అవును, నేను వచ్చి ఎన్ని రోజులైంది. వేసినవి ఎన్ని రోజులు వేసుకోను, అందుకే కనపడ్డా వేసుకున్నాను. వేసుకుంటావు. ఇలాగే వదిలేస్తే నీకు నచ్చినవని నాకు చెప్పకుండానే వేసుకుంటా. ఎంత బిల్డింగ్ దొరికితే మాత్రం కాఫీ హోటల్ వదిలేయాలా? నువ్వు లేక ఆంజనేయులు వ్యాపారం పడిపోయి ఒకటే ఏడుపరుగు. వెనక్కి తిరుగు. ఆ బుజ్జినేమో హాస్పిటల్ వదిలేసి వచ్చావు. చుట్టపు చూపుగా వచ్చిపోతావు. అసలు ఏమన్నా ఆలోచన ఉందా? అది సరే గానీ నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు? ఎందుకు వచ్చా? తందనాలాడదామని కొడతా. నిన్ను కలుసుకోవాలని, నిన్ను కలుసుకొని ఆ కాఫీ హోటల్ విషయము, మీ చెల్లెల విషయం చెప్పిపోదామని వెతుక్కుంటూ వచ్చాను. చూడమ్మా, ఏనన్నా నేను ఇక్కడ ఉన్నట్టు ఎవ్వరికి చెప్పకమ్మా. చెప్పొద్దా? సర్లే చెప్పనులే గాని, కొత్త పుస్తకాలు వచ్చినాయి, ఇవ్వనా? ఇప్పుడు తర్వాత తీసుకుంటాను. ఇస్తానన్నప్పుడేమో తీసుకోవు, లేనప్పుడేమో అడుగుతావు. నువ్వు అడిగినప్పుడు నేను ఇవ్వకపోతే నాకు బాధ. ఇప్పుడు మూడ్ లేదమ్మా. పర్వాలేదు, తీసుకో. లేవమంటుంటే ఎవతే నువ్వు? ఈ అమ్మాయితో పెట్టుకోకు. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? ఈ హౌస్ ఓనర్ కూతురు. పిచ్చిది. చూసావా, ఈ అమ్మాయికి వైద్యం విషయం కోసం డాక్టర్ని కన్సల్ట్ చేయడమే నా పని. పాపం, పెళ్లి కావాల్సింది. ఈ విషయం ఇక్కడ బయట చెప్పక. తెలిసిన తర్వాత ఎందుకు చెప్తానులే బాబు. 2 మర్దన వాళ్ళని పిలిపించి నిమ్మకాయ రసంతో బాగా మర్దన చేయించు, తగ్గిపోతుంది. ఇదిగో అమావాస్య రోజు దగ్గర కుక్క అరుస్తుంది. వస్తాను. వస్తాను చుంచు. టాటా. నేర్పించదన్నా. అలా చెప్పకపోతే మన ఇద్దరం దొరికిపోతాం. అవును, అది నీ మీద అలా పడుతుందేమిటి? అది అలానే పడుతుంది, పోతుంది, వస్తుంది, గిల్లుతుంది, కొరుకుతుంది. నీకెందుకు? సిగ్గు లేకపోతే నాకెందుకే సిగ్గు? నేను మగాణ్ణి, తెలుసుకా? ఎంత టాంటెక్స్ డ్రైర్ అయితే మాత్రం ఇంత ఎగ్జిబిషన్. ఆ అమ్మాయి ఉండగా ఊడిందా, వెళ్ళా కూడిందా? ఉండగానే ఊడింది. అది మ్యాటర్. ఏంటిది? చీరలు. ఎవరికి? నీకే. నాకా? ఈ చీరని మీ ఫ్రెండ్ కట్టుకోమను, ఈ చీరేమో నువ్వు కట్టుకో, బాగుంటుంది. ఏమిటి, మేం చీరలు కట్టుకోవాలా? ఏ, మేం ప్యాంట్లు వేసుకోగలేంది మీరు చీరలు కట్టుకుంటే తప్పే ఉంది? మీ లుంగిలని మా లంగాలేగా. నేను బట్టలు వేసుకోవడం మానేస్తాను గాని ఈ చీరలు మాత్రం చస్తే కట్టుకోను. ఏంటి మ్యాటర్? లోపలేదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. రౌండ్ టేబుల్ కాదు, రంగుల రాట్నం. ప్రతి విషయం ఒక ప్రపంచ యుద్ధంలా ఉంది. అసలు మనమేమిటి, ఈ గొడవ ఏమిటి, ఇందులో మునిగి మనం ఎక్కడ తేల్తాం? ఎక్కడో తేల్తాం, కానీ మ్యాటర్ మధ్యలో ఆపితే కొంప కొల్లేరైపోద్ది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పార్థ్ ఎక్కడ? పార్థు లేడండి. ఎక్కడికి వెళ్ళాడు? హైదరాబాద్ అండి.
ఎన్నిసార్లు చెప్పాను? నాకు తమరు ఎప్పుడు ఏం చెప్పలేదండి. నీకు కదయ్యా, వాడికి. నేను ఎప్పుడు వచ్చినా పారిపోతూ ఉంటాడు హైదరాబాద్. ఇంతకీ మీరెవరు? నా పేరు రాంబాబు సార్. బాగుంది. నా పేరు విష్ణుమూర్తి. బాగులేదు. ఏమండి? నేను అనకుండా చెప్పా కాబట్టి. పార్థు ఇక్కడ విషయాలన్నీ చూసుకోమని నాకు అప్పచెప్పాడండి. నువ్వేం చేస్తుంటావు? సర్వర్ అండి. బ్యాంకులో కొన్నాళ్ళు సర్వ్ చేశాడు క్యాషియర్ గా. నువ్వు? నాదో డిపార్ట్మెంట్ అనే ఉందండి. ఈ మధ్యనే కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీగా చేశాను. కార్లో పెట్లున్నాయి తీసుకురా. నేను కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీ అండి బాబు. 2 పెట్లున్నాయి తీసుకురా. సార్ టెలిగ్రామ్ సార్. మామూలు ఇప్పించండి సార్. ఎందుకు? మీ టెలిగ్రామ్ కారు కన్నా స్పీడ్ గా సైకిల్ మీద తెచ్చేందు సార్. వారం రోజుల క్రితం నేను వస్తున్నట్టుగా ఇచ్చిన టెలిగ్రామ్ ఇప్పుడు వచ్చింది. ఇంకా నయం, నేను వచ్చాక తెచ్చావు, చచ్చాక తెచ్చావు కాదు. బతికుండగానే తెచ్చాను కదా సార్. మీరు పేరు నోట్ చేయండి, పార్లమెంట్ లో పెట్టాలి. అలాగేనండి. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా? తెలీదండి. మొత్తం తెచ్చేయడానికి. కమాన్. ఏంటి బాబాయ్ ఈ ముసలైన బౌ బౌని అదరగొట్టేస్తున్నాడు? అసలు మ్యాటర్ ఏమై ఉంటదంటే, ఈయనకి బాగా మురిగే పెద్ద అల్సేషన్ కున్ను ఉంటది. అది చచ్చిపోయి ఉంటది. దాని మీద ప్రేమ చావక ఆరుపి ఈయన అరిచేస్తున్నాడు. అది సరే, ఈ తారాజువకు లోపల ఉన్న సుశీంద్రి తోడైతే ఈ ముసలానికి మనం దొరికిపోతాం. పార్క్ సార్ దగ్గర రిస్క్ లో పడతాడు. పెట్లు తెచ్చారు. పద సార్. మీ పేరేంటి సార్? దీపాలు పిచ్చేయ. ఫార్లో దీక్ష అంటే. ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ సార్. అస్సలు వాటర్ దొరికి చావడం లేదు. వాటర్ ఎందుకో? మరి బీర్. ఏమిటి స్నానానికి కూడా? దేనికైనా బీరే. ఇక్కడ మీరు ఎలా ఉంటారు, ఎన్నాళ్ళు ఉంటారు? ఇక్కడ విషయాలు అన్ని నచ్చితే రేపే పెడతాం, లేకపోతే ఫాదర్ వచ్చేదాకా ఉండి అందరి సంగతి తేల్చి మరీ పెడతాం. ఇప్పుడు నాకు అర్జెంట్ గా ఒక ఫారెన్ లెవెల్ టీ కావాలి. నేనే చేశాను, తీసుకోండి. ఎవరేమే? ఈ అమ్మాయి. నువ్వు చెప్పాలి. నేను రాంబాబు గారి మిస్సెస్. సారీ సార్. తీసుకోండి. నీదెవరమ్మా? నర్సాపురం. మాది పాలకొల్లు. ఉప్పు కారం గర్భశాల అంతా ఒకటే. అమ్మాయి, ఇవాళ నువ్వు చక్కటి భోజనం తయారు చేసి పెట్టాలమ్మా. అలాగే. మీరు అస్తమానం వస్తారా? మేము ఎప్పుడు ఉంటావా? ఏం చేయమంటారు? చికెన్, మటన్, రొయ్యలు, ఓకే. పీతలు, ఓకే. ఫిష్, ఓకే. క్యారెట్, ఓకే. వెజిటబుల్స్, ఓకే. అలాగే చికెన్ 65, ఓకే. తందూరి, ఓకే. చికెన్ బిర్యానీ, చిల్లీ చికెన్, సపోర్టెడ్ బై కోక్ మసాలా అన్ని చేస్తాను. నీ ఇష్టం వచ్చి ఉండము, నేను ఫోన్ చేసి పెడతాను. మీరు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, వంట అవగానే పిలుస్తాను. నిన్ను ఫ్రూట్ సాలెడ్, పులిహార మర్చిపోయాను, అవి నోట్ చేసుకోండి. అన్ని తీసుకొచ్చి వండండి. అసలు దీన్ని వండి వడ్డించేయాలి. అది కాదమ్మా, ఇప్పుడు ఫ్రూట్ సాలెడ్ విత్ ఐస్ క్రీమా వితౌట్ ఐస్ క్రీమా అని. 1 with ice cream, 1 without ice cream, and 1 pudding. పుడ్డింగ్ సరే, పింగులి. మ్యాటర్ అర్థమైంది కదా. ఖరీదైన చుట్టం వచ్చాడు. రా మార్కెట్కి వెళ్దాం. వెజిటబుల్స్ రెడీ, ఎగ్స్ రెడీ, చికెన్ వెయిటింగ్. బాగా ఏమిటో అనుకున్నాను కానీ వంట విషయంలో నువ్వు బాగా చేయి తిరిగిన వాడివే. వంట పనుల్లో హెల్ప్ చేయడం అనేసి కూర్చుని కామెంట్స్ చేస్తావేంటి? హెల్ప్ ఎందుకు చేయనయ్యా? నువ్వు ముందు వంట చేయి, రుచి చూసి చెబుతాను కరెక్ట్ గా ఉందో లేదో. వంట అది చేసిందంటుందేమిటి? తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు, ప్రభువెక్కిన పల్లకి కాదు, అది మోసిన బోయీలెవ్వరు. వాళ్ళకే లేదు హిస్టరీ, మనకెందుకు ఆ మ్యాటర్ నువ్వు గాని. అలాగే కానీ తీసుకొస్తాం. ఎప్పుడు నేర్చుకున్నావమ్మా ఈ వంటలన్నీ? అదేంటోనండి, నాకు పుట్టుకతోనే వంట వచ్చేసింది. వండింది మనం, పొగట్టలు దానికి. నువ్వేం బాధపడకు, ఇలాంటి మ్యాటర్ మనకే కాదు మహానుభావులకు కూడా వచ్చింది. ఏమ్మా వాళ్ళు తినరా? అయ్యో, వాళ్ళకి రోజంతా ఇదే పని. పొద్దున్న 4 గంటలకు తింటారు, 8 గంటలకు తింటారు, మళ్ళీ 10 గంటలకు తింటారు. మనం ఒకసారి తినేసరికి వాళ్ళు 10 సార్లు తినుంటారు. వాటి తిండిపోతులు అన్నమాట. ఊరుకుంటే వీళ్ళు మొత్తం తినేసేలా ఉన్నారు. మనం కొంచెం కంగారు పడాలి. రా.
తిండిపోతుంది. అబే ఇంకా మీ ఎంగిలి పడలేదండి. నమ్మండి అతని మాట, ఒట్టు మీతోడు. అయినా మీ కంపెనీ ఇవ్వాలి కదా. నువ్వు నాకు కంపెనీ? అవును సార్. నో. హౌ హౌ అలాగే హౌ లేచిపోయింది కదా. హౌ పోనీ నేనివ్వనా సార్? హౌ హౌ ఫోను. హలో, నేను దుగ్గినార కేశవరావుని. ఎవరు కావాలి సార్? పిచ్చయ్య ఉన్నాడా? ఉన్నారు సార్. దీప్చా ఫోన్. ఫస్ట్ క్లీన్ ఇట్ అండ్ గివ్ ఇట్. అలాగే. ఓకే. ఎవరు? హౌ పిచ్చయ్య హియర్. పిచ్చయ్య, నేను కేశవరావుని. కేశవరావు నువ్వా? మనం కలిసి చాలా కాలం అయింది. పిల్లలంతా బాగున్నారా? ఏం బాగుండంలే. అమ్మాయి నెల రోజుల క్రితమే అమెరికా నుంచి వచ్చింది. కానీ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏమిటో ప్రాబ్లం? అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. అమ్మాయిని కిడ్నాప్ చేశారా? వాట్ హ్యాపెండ్? కిడ్నాప్ అంటే మర్దలంత భయపడిపోతాడండి. కిడ్నాప్ మీరు మాట్లాడండి. అమ్మాయిని గుర్తుపడడం ఎలాగా? రేపు పొద్దున్నే మా సెక్రటరీని పంపిస్తున్నాను. అమ్మాయి ఫోటో తీసుకొచ్చి నీకు ఇస్తాడు. ఓ ఎస్. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఫోన్ పెట్టేయాలి. మీరు ఆలోచించండి సార్. ఏదో పంపించడం అంటారేమిటి? కిడ్నాప్ చేయబడ్డ అమ్మాయి ఫోటో రేపు ఉదయం పంపిస్తానంటున్నాడు. అది రాగానే ఒక పథకం వేస్తాను. ఆ అమ్మాయిని మీరే పట్టుకోవాలి. ఓకే, పొద్దున్నే ఫోటో వస్తుంది. ఇదేం మ్యాటరు? పొద్దుటే ఆ ఫోటో పెద్ద ఆయన చేతిలో పడిందో మొత్తం గొడవైపోతుంది. 10 ఏళ్ళు ఖాయం. నా లైఫ్ లో ఇంత సీరియస్ మ్యాటర్ లో ఇరుక్కోలేదు. చిచ్చి చిచ్చి చి, ఇక్కడ కన్నా మా ఇంటి గోలే బెటర్ అనిపిస్తుంది. ఇంకా నా వల్ల కాదు, నేను చెక్కేస్తాను. ఓకే. ఏమయ్యా, ఎలా పైన కూర్చోబెట్టి నువ్వు కింద కూర్చున్నావేమిటి? నీకైనా బుద్ధి లేదయ్యా? కుర్రాన్ని ప్రాజెక్ట్ ని పంపించాలని. పొద్దుటి నుంచి ఇదే మ్యాటర్ మీద డిస్కషన్ సార్. పట్టించుకోవడం లేదు. ఏ మ్యాటర్? నీ మ్యాటర్ కాదు, నువ్వు ఊరుకో. అది సార్ మ్యాటర్. ఏమయ్యా, పెళ్ళాన్ని గురించి పట్టించుకోవడం లేదు? ఎవరి పెళ్ళాను సార్? కమాన్. సార్, ఈ సెటప్ కొంచెం లాగేస్తా. Get in. Close the door. నా గదిలోకి వచ్చావేంటి అంకుల్? ఆ అంకులే బయట ఉన్నారు. ఏంటి బయట ఉన్నారు? ఏమ్మా, ఏంటి కదా? చూసారా, రోజు ఇంతేనండి. మా అమ్మా నాన్న ఎప్పుడు మనవరాలు ఇస్తావని అడుగుతున్నారు. ఈయన చూస్తే ఇది వరుస. అసలు నేనంటే ఇష్టం లేదేమో అనుకోండి. ఇష్టం లేదా? చంపేస్తాను. మీ అమ్మకి నాన్నకి నేను హామీ ఇస్తున్నాను మనవరాల గురించి. వెంటనే తలపేసుకోండి. తలపెట్టి నేను ఉంటాను. Shut the door. బాబు, పవల తక్కువ లేకుండా ధర్మం చేయండి బాబు. పవల తక్కువ లేకుండా ధర్మం చేయండి బాబు. బాబు, నీకు దండం పెడతాను, అలా పక్కకెళ్ళి అడుక్కోరా. చూస్తుండగానే నాకు చొక్కా పోయింది, నీకు వచ్చేసింది. ఏదో ఒక రోజున మంత్రి అయిపోతావేమో అని భయంగా ఉందిరా. పో, అలా పక్కకెళ్ళి అడుకో. మీ పక్కన అడుక్కున్న పేరు ఉంటది కదా బాబు. పదా లేదా? వెతవా. అరే బుడ్డే, 10 రూపాయలు బజ్జీలు కట్టు. అరే, నిన్ను యాడ్ నువ్వు చూసినట్టున్నదే. నన్ను మీరు ఏడా చూసి ఉండర్లేండి. అరే, నేను చూసినా భయ్. నాది ఊరు కాదండి. యాదొచ్చింది. అబే సాలే, పోలీసు వాళ్ళ కళ్ళలోనే మను కొడతావు. నేను చెంచల్ కూడా జైల్లో చూసినా. బాబు, నేను ఆంజనేయుల్ని. అరే, ఆంజనేయులా? ఏంది భయ్యా గిట్లా పకీర్గా లెక్క అయిపోయినావు? చిచ్చి చిచ్చి చిచ్చి, చూడటానికి గలీజు కొడుతున్నావు. తిట్టకండి బాబు, ఆ రాంబాబు లేకపోవడం వల్ల నా పరిస్థితి ఇలాగ అయిపోయింది. గట్లనా? ఆ రాంబాబు కళ్ళ పడితే చెప్తాలే. పైసలు స్టేషన్కి వచ్చి తీసుకో. స్టేషన్కి ఎందుకు బాబు దండగా? నీది ఓసీ కేసేగా. సార్, అయ్యా దీప్చా గారు, మీకు ట్రైన్ కి టైం అవుతోంది. తమరు వెంటనే బయట. సరేనయ్యా, అసలు ఫోటో రాలేదు. ఎవరికి టైం సెన్స్ లేదు. తమకు చిన్న మ్యాటర్ చెప్పండి. ఏమిటది? ఆయన ఏ 3వ రౌండ్ లోనూ మీకు ఫోన్ చేసి ఉంటాడు. ఆయన కిడ్నాప్లు సినిమాల్లో తప్ప బయట ఎక్కడ ఉన్నాయి సార్? అవును సార్, ముందు మీరు వెళ్ళండి సార్. ఆ ఫోటో నేను కలెక్ట్ చేసి ఆ వెధవల్ని పట్టుకుని ఆయన కూతురు ఆయనకు అప్పగించేసి నేను మీకు ఫోన్ చేస్తాను. అంటే నేను వెధవనా? ఆ మాట మీరు అనుకోవాలి కానీ మేము అనగలమా సార్? మీరు వెళ్ళండి సార్, మేము చూసుకుంటాం. అలా జరగాలంటే ఆ ఫోటో రావాలి. అది మీకు నేను ఇవ్వాలి. వీడెక్కడ దొరికాడయ్యా కాటి సీన్ లో వీరబాహుళ్లాగా? సార్, దీపాల పిచ్చయ్య గారు ఎవరండి?
ఒరిజినల్ కేశవరావు గారు ఫోటో పంపించారు. ఫోటో నవిలి మింగేస్తావా? ఫోటో నా దగ్గర ఉంది. ఏమయ్యో ఈ నూరు కంగారు పడిపోతున్నారు, ఫోటో ఇచ్చే తీసుకోండి. ఇది పిల్ల తల్లిలాగుంది. దీన్ని ఎవరు కిడ్నాప్ చేశాడా? అన్నగుండులే ఉంది. వారు రోజులు ఊరుకుంటే వాళ్ళే పంపేస్తారు మేపలేక. ఇదిగో దీప్చే గారు, ఇతరుల మీద మీ ఇష్టం వచ్చిన అభిప్రాయాలు పాస్ చేసేకండి సార్. కావలసిన వాళ్ళు వింటే బాధపడతారు. అది మ్యాటర్. ఫోటో వచ్చేసింది, అంతా మేము చూసుకుంటాం. ఇక మీరు బయలుదేరండి. ఇది నా ఇల్లు, నా ఇష్టం, నేను బయలుదేరను. మావయ్య గారు కోడలు పంచబలగ్నం దాటుతుంది, వర్జం వచ్చేస్తుంది. త్వరగా బయలుదేరండి మావయ్య గారు, బండి దాటిపోతుంది. మీరు వెళ్తున్నందుకు బాధగానే ఉంది, కానీ వెళ్ళక తప్పదుగా. బాధపడకమ్మా. చూడమ్మా, మహాలక్ష్మిలే ఉన్నావు. నీ చేతి వంట సృష్టిగా తిన్నాను. ఈ ఇల్లంతా నీకు అప్పచెప్తున్నాను. అదృష్టమో దురదృష్టమో ఇతను కట్టుకున్నావు, ఓకే. కానీ మీ ఇద్దరి మధ్య ఇతను ఉండకూడదు. ఏం చేతండి? గొడ్డ లేకుండా చెట్టు నరికేస్తాను. ఆ మ్యాటర్కి వచ్చారా? సరే పదండి. వెళ్తాను, వారం రోజుల్లో వస్తాను. రండి మావయ్య గారు. అమ్మయ్యా, ఉన్న 2 రోజులు దూదెకిని టేకేశాడే. కాని రాంబాబు, ఆ పెద్ద ఆయన సరదా కన్నా ఆ పిల్ల 100కి 100 పాళ్ళు నీ పెళ్ళమే నాకు అనిపిస్తోంది. ఏమిటి? మన చెంచు వచ్చింది. ఇవాళ ఈ గొడవ జరిగింది. మీరు జైలుకు పోకముందే నా వాటా 7 లక్షలు వచ్చే ఏర్పాటు చూడండి. అమ్మ దీని తల్లిసేగా తరగా. దీన్ని మనం కిడ్నాప్ చేసావా, మన ఇద్దరిని ఇది కిడ్నాప్ చేసిందా? అన్నవరం గుండ్లుకి కథలు చెప్పేవాళ్ళు కాఫీ హోటల్ సప్లైర్లు కిడ్నాప్ చేస్తే ఇలాగే ఉంటుంది. ఏమైనా నా భార్య ఫోటో ఈవేళ మనల్ని కష్టాల్లోంచి బయటపడేసింది. నా భార్య ఫోటో కూడా బానే ఉంది. అదా మ్యాటర్. ఓకే. హలో, బ్లాక్ టైగర్స్. ఒరే బ్లాక్ టైగర్స్, మిమ్మల్ని నవిలి మింగడానికి నేను ఒక జంతువుని తయారు చేశాను. ఆ జంతువు చేతిలో మీరు చావడానికి ఎంతో కాలం పట్టదు. ఆ జంతువు పేరేమిటో తెలుసా? ఇప్పటికే 70 మర్డర్లు చేసిన కరీం భయ్యా. బాబు, కరీం భయ్యా వాడెవడు? వాడా రోజుకు 15 పీకలకు వస్తే గాని నిద్రపోడు. వాడిని వదిలేరు మన మీదకి. వాడికి అంట పెడితే మన మ్యాటర్ ఫినిష్. ఇదెక్కడి గొడవరా బాబు? డైనింగ్ టేబుల్ దగ్గర అత్తి తినేస్తోంది, ఫోన్ లో వీడు తినేస్తున్నాడు, రోడ్డు మీద తినడానికి ఇంకొక బాబు. ముష్టి అడిగితే పారిపోతారండి బాబా. చూడటం అయిందా? అయిపోయింది సార్. ఎంతేమంటావు? ఏదో మిషన్ వచ్చాను సార్. థ్యాంక్స్ సార్. ఏమిటి వీడు మా మార్తాండుడే? నువ్వు లేకపోయేసరికి ఉగ్రమార్తాండు మనిషి అయ్యాడు. కారు ఎవరు తోడమన్నారా? ఏదో ఉద్యోగం లేకపోతే కారు తోడమన్నారా? బాబా ఆగు. సారీ సార్. ఇప్పుడే మీ ఇంట్లో ఉన్న బళ్ళని పట్టాలెక్కుతున్నాయి, మధ్యలో నువ్వు దూరావో కథ మొదటికి వస్తుంది. రాంబాబు, రాంబాబు. ఏయ్ ఆగు. రాంబాబు రాంబాబు అంటూ బెడ్రూమ్ లోకి వచ్చేస్తావేంటి? సిగ్గులేదు? రాంబాబు దగ్గర నాకు సిగ్గని చెప్పు. అయినా మా ఇద్దరికి ఏ రూమ్ అయినా ఒకటే. ఏయ్ లెగ్గు. ఎండలో తిరిగొచ్చాను, కాసేపు పడుకొని. నీలాంటి ఆడదాన్ని చూస్తున్నందుకు ఒక ఆడదానిగా నాకు సిగ్గేస్తుంది. అవును, లేచిన దగ్గర నుంచి 24 గంటలు రాంబాబు అని తిరగాల? ఇలా పరాయి వాళ్ళతో తిరగకపోతే ఎవరైనా కట్టుకోకూడదు? చూడమ్మా, వయసులో ఉన్న పిల్లవి నువ్వు నన్నలా అనుకోవడంలో తప్పులేదు. నువ్వే కాదు, రోజుకి 2 మగాళ్ళైనా సరే నన్ను వస్తావా అని బజార్లో అడుగుతుంటారు తెలుసా? వాళ్ళదేం తప్పులేదు, ముందు వెనక నాకెవరూ లేరు కదా, అందుకే నేనంటే అంతలోకువా. కానీ నన్ను అలా చూడని ఒకే ఒక్క మనిషి ఈ ప్రపంచంలో ఎవరో తెలుసా? రాంబాబు. అతనితో కూర్చొని మాట్లాడుతుంటే నాకు చాలా సరదాగా ఉంటుంది. నాకు ఎప్పుడైనా ఏడుపు వచ్చింది అనుకో, అతని పక్కన కూర్చుంటే ఓదార్పుగా ఉంటుంది. ఒక మంచి మనిషి తోడున్నాడన్న ధైర్యం ఉంటుంది. అందుకేనమ్మా నాకే కష్టం వచ్చినా అతనితో చెప్పుకోవడానికి వస్తాను. అంతేగాని అదేమిటమ్మా, ఓ ఆడది మగడు కలిస్తే ఆ పనికైనా ఏమిటి కొడతా. నన్ను పెళ్లి చేసుకోమని అడిగావు కదా పిచ్చిదానా, నేను పెళ్లి కాకుండానే విధానయ్యాను. అదేమిటి? మరి అదే కదా, ఓ పెద్ద రైటర్ ఉన్నాడు విశ్వామిత్ర అని, నీకు తెలుసా? అవును, అతను నాకు అభిమాన రైటరే. ఆయనంటే నాకు అభిమానమే. ఆయన్ని ప్రేమించాను. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన పుస్తకాలంటే ఇంకా ఇష్టం. అందుకే ఆయన ఏం చేసినా కాదనలేకపోయాను. పెళ్లి కాకుండానే నేను తల్లినయ్యాను. ఇంతలో చూసావా పాపం దేవుడేం చేశాడు? ఆయనకి ఒక లక్షాధికారి 20 లక్షల కట్నం ఇచ్చి వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానన్నట. వాళ్ళ అమ్మా నాన్న
ఆ అమ్మాయిని చేసుకొని పట్టుబట్టారట. అందుకని ఆయన నా దగ్గరకు వచ్చి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నిన్ను ఉంచుకుంటానే అన్నాడు. నేనెందుకు చెప్పండి బాబు ఆ పిల్ల జీవితంలో అడ్డు బాగుంటుందా ఏమండి? అందుకే నేను ఆయన అడిగాను, మీది న్యాయమే, కానీ నేను ఒక మాట అడుగుతాను, మీరు ఒప్పుకుంటారా అని. నేను మాత్రం మీకు అడ్డురాను, మీరు ఆ అమ్మాయిని చేసుకోండి, కానీ మీరు చచ్చిపోయినట్టు నేను బొట్టు చెరిపేసుకుంటాను అన్నాను. అందుకు ఆయన ఏమన్నాడు తెలుసా? అది తప్పు, చీచి నువ్వు చెరుపుకోకూడదు, నేనే చెరిపేస్తానని చెరిపేసి 100 రూపాయలు ఖర్చులకని ఇచ్చారు. ఆ విషయం మా అమ్మ నాన్న వాళ్ళకి చెప్పాను. వాళ్ళిద్దరూ గోదట్లో పడి చచ్చిపోయారు. అదృష్టవంతులు కదండి. కానీ ఒక్కటి మాత్రం నిజమండి, మొగాడు ఆడదాన్ని మోసం చేసిన ఆడది మొగాడిని కించపరచదండి. అందుకే ఆయన ఇచ్చిన 100 రూపాయలతోనే ఈ పుస్తకాలు కొట్టి పెట్టుకున్నానండి. ఆయన రాసిన పుస్తకాలే అమ్ముతానండి, ఇంకెవరి పుస్తకాలు అమ్మను. బాగుంది కదూ? చూసారా, ఇవన్నీ విశ్వామిత్ర రాసినవే. ఆడదే ఆదర్శం, స్త్రీయే దేవత, ఆడది కన్నీళ్లు కార్చకూడదు, ఇవన్నీ విశ్వామిత్ర రాసినవే. పుస్తకాలు బాగా రాస్తారు కదండి. ఏదో పొరపాటున అన్నాను, అపార్థం చేసుకోకు. ఐఎమ్ సారీ. ఎందుకు సారీ? కొడతా. ఇంత జరిగినా నిన్నెప్పుడు నవ్వుతూ ఎందుకుంటారో తెలుసా? ఎందుకు? నీ రాంబాబు నాకు ఫ్రెండ్ అయినందుకు. వస్తాను. అలాగే. హలో చుంచు. హాయ్ చెంచు, ఎప్పుడొచ్చా? నేను నీకేదో మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటే నువ్వే చూసుకున్నావు అన్నమాట. అది సరే గాని నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది. నేను లైసెన్స్ లేకుండా పుస్తకాలు అమ్మకూడదని మున్సిపాలిటీ వాళ్ళు అడ్డం పెట్టారు. మొన్న కాంట్రాక్టర్ ఇంటికి వెళ్తే చేయి పట్టుకున్నాడు, చెల్లును కొట్టాను. అందుకే వాడు ఇలా చేశాడు. నన్నేం చేయమంటావు చెప్పు? కొంచెం విషయం మాట్లాడి పెట్టావు. నేను చూస్తానుగా, నువ్వు వెళ్ళు. చూడు, పెళ్ళయ్యేదాకా కొంచెం దూరంగా ఉండండి. అసలే నువ్వు తొందర మనిషివి. ఉంటాను. ఉంటా. ఎక్కడికి వెళ్తున్నావు? నీకు వండి పెట్టాలిగా తిండి, అందుకోసం. అరే, అన్నీ రెడీగా ఉన్నాయే. ఆహా, మా విష్ణుమూర్తి చేత వండించావన్నమాట. కాదు, నేనే ఉండాను. నువ్వా? ఏ, నేను ఆడపిల్ల కాదా? నువ్వు ఆడపిల్లవే ఇదప్పటి నుంచి. నిన్నటి నుంచి. అమ్మా తల్లి, నువ్వు గొప్పింటి ఆడపిల్లవే. మేం చేసిన పనే వెధవ పనే, చిలికి చిలికి గాలిబానైంది. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయక, ఓకేనా? ఏమిటి, కారు ఉప్పు ఎక్కువగా ఉందా? ఏవి ఎంతెంత ఉండాలో అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. పుస్తకం చూసి ఉండాను, ఏం బాగలేదా? బ్రహ్మాండంగా ఉంది. పుస్తకం రాసిన వాళ్ళు కూడా ఇంత బాగా చేయలేరు. ఇత్తనండి. అక్కడికి వెళ్ళి తింటాను. ఊరుకో కరీం భాయ్, ఈ దునియాలో గోండా లెవెలు, పోలీసు లెవెలు. నేను కపిల్ దేవ్ లెక్క క్రికెటర్ నవ్వుదాం అనుకున్నా, నడిచిందా? ఆడు క్యాచీలు పడుతుంటూ నేను దొంగలు పడుతున్నా. పుట్టకతో నువ్వు గోండాగా పుట్టినావా, నేను పోలీసునిగా పోతానా? అయినా నేను మఫ్టీలోనే ఉన్నా కదా, మంచిగానే నడుస్తుంది లేప్ప. విష్ణు టైర్ క్యాజీ కరీం భాయ్, ఏంటి ఎలా వచ్చావు? ఎస్ఐ గారిని దింపోదామని. గుడ్ మార్నింగ్ సార్. నేను యాను చూసినట్టు ఉన్నదే. విష్ణుమూర్తి అని కొన్నాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేశాను. నీతో ఒక విషయం మాట్లాడాలరా. మ్యాటర్ ఏంటి? అరే చెప్తారా బాయ్. ఏంది వీళ్ళ దోస్తానా? మరేం లేదు, దుగ్గిరాల కేశవరావు అని ఎక్స్ మినిస్టర్, తెలిసే ఉంటది. విన్నాను. వాడి కూతుర్ని. అసలు బగదీంబాయి జరిగింది ఏంటంటే, మొన్న అసలు విషయం ఏంటంటే వాడి కూతుర్ని ఎవరో లుత్సానా కొడుకులు ఎత్తుపోయారు. మ్యాటర్ అలా తిరిగిందా చెప్పు. నువ్వు ఇటు అటు తిరుగుతుంటావు కదా, నీ కళ్ళలో పడితే విషయం నాకు జారాయి. 2 పీకలకి పెద్ద భజన ఒప్పుకున్నా, వాటాని కొడతా. అలాగే. అరే నువ్వు అడుగుతావేంటి బాయ్? దాదాలన్నా రక్తపాతం అన్నా మా ఒంటికి పడదు కదా, మీకంటే అది వృత్తి. ఓ మా వృత్తిలో కూడా తేడాలు వచ్చేసినాయి బాయ్. కత్తుల్లో కూడా కల్తీ వచ్చేసింది ఈ మధ్య. చిన్నప్పుడైతే ఒకేటికి ఒక పీక దిగేది, ఇప్పుడు 10 ఏట్లేసినా ఒక పీక దిగట్లేదు. బాధపడాల్సిన మ్యాటరే. కాస్త జాగ్రత్తగా కనిపెడుతుండు ఇన్స్పెక్టర్ సాబ్. వస్తా. దీని తల్లి ఏంది ఇది? దుర్యోధనుడు తారీఫు చేసిన మయసభ లెక్క జబర్దస్త్ ఉన్నది. ఎవరిది బంగ్లా? బానోళ్ళదే, కూర్చోండి. మా తల్లి కింద ఇన్స్పెక్టర్ ఉన్నాడు, నిన్ను చూసాడంటే కొంప మురుగుతుంది. నా ఇష్టం, నన్ను ఎవరు ఆపలేరు. వెళ్తాను, ఆయనతో మాట్లాడతాను. ప్లీజ్ తల్లి, నేను చెప్పేది విను. విన్ను. అయ్యో, కింద ఇన్స్పెక్టర్ ఉన్నాడు, పైకి పదా. విన్ను. ఏంది పోయాగా సప్పుడు పైన ఫైరింగ్ ఇట్ అవుతుందా? ఏంది? లేదండి, లేడీస్ జెంట్స్ ఇండోర్ గేమ్స్. లేడీస్ జెంట్స్ ఇండోర్ గేమ్సా? దానికి ఎంత సప్పుడు అవుతుందా అని? గుడ్ మార్నింగ్ సార్. ఓరి 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 ఓ రాంబాబు, యాడికి పోయినవయ్యా? ఇవాళ రేపు బిల్కుల్ కండ్ల పడతలేవు. ఏం చేయమంటారండి, అన్ని పర్సనల్ ప్రాబ్లమ్. మీ ఓనరు పాలి గలవమని లొల్లి చేస్తుండు. దీని తల్లి కొత్త బంగ్లాకి వచ్చినావు కదా, దావత్ గీవత్ వైను గిట్ట ఏమీ లేదా? ఎస్ఐ గారు,
నడుస్తుంది. రాంబాబు ఎవలేవే? పూరా మామలా సమజ్గయా. అమ్మ విష్ణుమూర్తి దీని తల్లి, నువ్వు చిన్నోనివి కాదు. తీసుకోండి. వీళ్ళు తాగరా మళ్ళా? వాళ్ళకి తులసి తీర్థం తప్ప ఏమీ పడదు. అగోని అవ్వ వైన్ కూడా తాగరా అనే? ఇది ఆడోళ్ళు తాగే డ్రింకు. విష్ణుమూర్తి దానంతా టీవీ పెట్టు, ఖుషామత్ చేద్దాం. ఇతని పేరు తిక్కా వెంకటరమణ. వయసు 22 సంవత్సరాలు. మతి స్థిమితో లేక ఇంట్లోంచి పారిపోయాడు. ఇతను ఆచూకీ తెలిసిన వారు తిక్కా శంకరయ్య, పెంటపాడు అనే చిరునామాకి తెలియజేయకోరుచున్నారు. చెచ్చే ఎంత పిచ్చి అయితే మాత్రం కొంపొదిరి పారిపోవడం ఎర్రమొండ కొడుకు. ఈయన పేరు వాయువేగుల విష్ణుమూర్తి. వయసు 40 సంవత్సరాలు. వారం రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయారు. పని చేసినావు, దమాక్ ఖరాబ్ అయిందా? ఏం లేదు, చేతికి స్విచ్ తగిలింది. పెట్టి ప్రోగ్రామ్ మంచిగా వస్తుంది. అఖిల భారత సీమ పందుల కార్యక్రమాన్ని కూర్మావతారంగా ఎప్పుడు చూడు పందుల పెంచుడు, గోబర్ గ్యాస్, ఇది తప్ప వేరే ముచ్చటే లేదు. తల్లి అవును దస్తగిరానా, ఈ టీవీ స్టేషన్ లో కన్నా మీ పోలీస్ స్టేషన్ లోనే మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటది అనుకుంటాను. మంచి రేపులు, సెక్స్, ఏ క్లాస్ బ్లూ ఫిల్మ్. అగో నీ తల్లి డిపార్ట్మెంట్ మీనే జోకులేస్తావు. రాంబాబు వస్తా, చెల్లి వస్తా, అన్న వస్తా. ఆంజనేయులు ఒకటే పరేషాన్ అవుతుండి, జర హోటల్ వరకు పోయి రారాదు పోయా. అలాగే. ఈ ఇన్స్పెక్టర్ గారిని గేట్ దాకా సాగిన పోస్తా. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, నువ్వు కట్టడం వల్ల ఈ చీర కందం వచ్చిందా లేక ఈ చీర వల్ల నీ కందం వచ్చిందా అని చూస్తున్నాను. నీ వల్ల నాకు దరిద్రం వచ్చింది. పోలీసులు కనపడింది. ఆలస్యం చేస్తే మా డాడీ సిఆర్పి వాళ్ళు కూడా దింపుతారు. ఐ వాంట్ మనీ, గెట్ ఇట్ అట్ వన్స్. కవిత్వమా? కవిత్వం నా మహానికి కవిత్వం. మా ఆయన గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు. పెద్ద పెద్ద మంత్రులకే సలహాలు ఇస్తూ ఉంటారు. మంత్రుల గురించి ముఖ్యమంత్రికే సలహాలు ఇస్తూ ఉంటారు. ఇంతకు ముందున్న ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయించింది ఈయనే. అలాంటి ఆయన వారం రోజుల నుంచి పేరేంటమ్మా? బాగుంది. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నాడట. ఆయన పేరు విష్ణుమూర్తి. ఏందా లొల్లి? ఇది పోలీస్ స్టేషనా రైల్వే స్టేషనా? ఏమయ్యా జర సిగరెట్ అందుకో. ఏమైందమ్మా? మా ఆయన వారం రోజుల నుంచి కనపట్టం లేదండి. ఇదిగో ఫోటో. పోనీ తీరాదు, 4 దినాలు మంచిగా గాలి తిని వస్తాడు. చూడనీకైతే దేశముదురు లెక్క గుర్తుండు. దీన్నేడో చూసినా టీవీలో కూడా ఫోటో ఇచ్చాను. నే టీవీలో చూడలే. వీన్ని కలిసిన. ఎక్కడున్నారో చెప్పండి, నేనే ఆయన భార్యని. ఏంది నగరాలు చేస్తున్నావా తేరి? ఈయన్ని చూసినా ఈయన పెండ్లాన్ని చూసినా పాపం గామి నాకు హాఫ్ బాటిల్ వైన్ కూడా ఇచ్చింది. ఎంత పోలీసు అయితే మాత్రం గప్పుడే మరుస్తానా అని? లేదు సార్, అది అబద్ధం. ఏంది వాళ్ళ ఫ్యామిలీలో పుల్లబెట్టనీకి చూస్తున్నావా? పొక్కలో పడేస్తా. అరే ఎడ్డు జర హుషారుకుండాలి, డేంజరస్ ఆడదాని లెక్క ఉన్నది. లేదండి, నేను చెప్పేది నిజం. మీకు దండం పెడతాను, ఆయన అడ్రస్ ఇవ్వండి. మంచిది, ఇస్తా. కానీ ఏదన్నా గడబడ గిట్ట అయిందో ఇద్దరిని బొక్కలిసి పొక్కలు పడేస్తా. హలో చూడండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను. ప్లీజ్ ఈ విషయంలో మీరు చాలా ఇంట్రెస్ట్ తీసుకోవాలి. నేను చెప్పానుగా, ఈ సంగతి ముఖ్యంగా అతనికి తెలియకూడదు. ఓకే? ఎవరికి ఫోను? నీకెందుకు? నువ్వు ఇక్కడున్న విషయం ఎవరికి తెలియకూడదు, నీకు తెలుసుగా. పోనీ విష్ణు అలాగే ఇక్కడ లేడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మరి నీ చెల్లి ఆపరేషన్? నీకు నా వల్ల డబ్బు రావాలి, గుర్తుంచుకో. అమ్మా, పుస్తకం తర్వాత చదువుకోవచ్చు. చూడు, ఒక డేంజరస్ లేడీ క్యారెక్టర్ ఇప్పుడే రిక్షా దిగింది. ఆ మ్యాటర్ చూడు. ఎవరావిడ? బోల్. ఓ మహాపతివ్రత, గొప్ప శీలవతి, రోజుకు 2 సార్లు మొగుడు కాల్చూ తింటుంది. నీకే అవుతుంది. సిగ్గు విడిచి చెప్పుకోవాలంటే పెళ్ళాం. నువ్వు ఆ మ్యాటర్ సరిగ్గా డీల్ చేయకపోతే కొంప కొల్లేరైపోతుంది. చూడు. ఎవరు ఇంట్లో? ఎవతివే నువ్వు? ఎన్ని గుండెలే నీకు? నా మొగుడిని వల్ల వేసుకుని నా సంసారాల్లో నిప్పుడు పోస్తావా? నీ జిమ్మడి పోను. అసలు నువ్వెవరు? నీ మొగుడెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? బోల్. మా ఆయన తెలియదా నీకు? వాయువేకుల విష్ణుమూర్తి అంటే ఈ పరగణ అంతా తెలుసు. ఆయనకి తెలియని వృత్తి లేదు.
ఆయన వెళ్ళని ఆఫీసు లేదు, ఆయన పెట్టని సంతకం లేదు. మినిస్టర్లంతా ఆయనతో ఫోటోలు దిగేవారు తెలుసా? చెయ్యెత్తు మనిషి, చక్కటి బొద్దింక మీసాలు, నున్నటి క్రాఫు. ఏమిటి ఆయనలాగే ఉన్నారు? ఆయనే ఏమండి? అమ్మా నామతి మండ, దేన్ని చూసినా ఆయనలాగే కనపడుతుంది. కాదు, నీలాంటి వాళ్ళకి కళ్ళు బయర్లు కమ్మి కనపడినట్టే ఉంటుంది. ఏమిటే కవిత్వం మాట్లాడుతున్నావు? ఆయన వయసు ఏంటి, నీ వయసు ఏంటి? ఆయనతో నీకేమిటే సంబంధం? సిగ్గులేందానా? ఎందుకు సిగ్గు? నేను ఆయన కూతుర్ని, ఆయన నాకు బాబాయ్. బాబాయా? మరి చెప్పలేదే ఇందాకటి నుంచి? నువ్వు చెప్పనిస్తేగా. అసలు ఆయన మీద నీకు ఏం హక్కు ఉందనొచ్చావు? ఆయన నీ దగ్గర ఉన్నప్పుడు ఆయనకి మనశ్శాంతి లేకుండా చేశావు. ఆయన మీరంతా కాకుల్లా పొడుచు తిన్నారు. ఇప్పుడు శోకండాలు పెట్టి లాభం లేదు. అతను కాబట్టి ఇంకా సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా బతుకున్నాడు. ఇంకొకరైతే ఏ రైలు కిందో గోదాట్లోనో పడి చచ్చేవాడు. అయ్యయ్యో, అంత మాట అనకమ్మా. ఆయన ఎక్కడున్నా 1000 ఏళ్ళు చల్లగా ఉండాలి. నా మంగళసూత్రం కలకాలం నిలవాలి. ఇలా మంగళసూత్రం కళ్ళకద్దుకుని నల్లపూసలు మింగేస్తే భర్తలు చల్లగా ఉండరు. వాళ్ళని లాలించాలి, ప్రేమించాలి. పెళ్ళైన దానికి కాపురం గురించి పెళ్లి కానిది చెప్పాల్సి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. పొరపాటు అయిపోయింది. అసలు నాకేం అక్కర్లేదు. ఆయన ఇంటికి వస్తే చాలు. చూడమ్మా, నేనన్న మాటలు నువ్వేం మనసులో పెట్టుకోకు. ఆయన వస్తే నా మనసులో మాట ఇది అని చెప్పు. ఆయన తప్పకుండా ఇంటికి రమ్మని చెప్పమ్మా. వస్తాను. ఓహో, మ్యాటర్ బ్రహ్మాండంగా డీల్ చేసావు. థ్యాంక్స్. ఇక మా కొంప కొల్లేరు కాదు, నల్లేరు మీద నడక. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఇక్కడ నుంచి జాగ్రత్తగా నడుచుకోండి. ఇది అర్థం కాని మ్యాటర్. ఎక్కువగా అరవకు. బయట విన్నవాళ్ళు పిచ్చి పట్టింది అనుకుంటారు. ఎవరేమనుకున్నా సరే ఇంతకంటే గట్టిగా అరుస్తాను. విష్ణుమూర్తి! ఇలాంటి టైంలోనూ ఉండవు. అసలు విషయం ఏమిటి? బోల్. మెడ్రాస్ ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీలో మా ఫ్రెండ్ పార్థసారథి ఉద్యోగం ఇప్పించాడు. నెలకు జీతం ఎంతో తెలుసా? 4000 రూపాయలు. రేపే మెడ్రాస్ వెళ్ళాలి. వెంటనే ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఆ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని వాడిని ఎక్కడైనా లోన్ ఇప్పించమంటాను. ఆ లోన్తో నా చెల్లెలకు ఆపరేషన్ చేయించాలి. అబ్బా, నీ గొడవ వదిలింది. మరి నేను ఇంకా నిన్ను డబ్బు కోసం అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. నన్నేం చేయమంటావు? ఐ డోంట్ నో. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఆస్క్ కృష్ణమూర్తి. ఎవరిని అడగడానికా నేను నీ దగ్గర ఉన్నది? కేవలం డబ్బు కోసం నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. నేను వెళ్ళాలంటే మీరు నన్ను ఆపగలరా? నేను కావాలనే ఇక్కడున్నాను. ఉంటే ఉన్నావులే, ఇప్పుడు వెళ్ళిపో. కావాలంటే మీ నాన్న దగ్గర సారీ చెప్పుకుంటాను. ఇదిగో, నేను అసలే తిక్కదాన్ని. తిక్క రేగిందంటే మంచిదాన్ని కూడా కాదు. నేను ఇక్కడ ఎందుకున్నానో, నీతో ఎందుకు చనువుగా ఉన్నానో, మనం కలిసి మాట్లాడిన మాటలకు అర్థం ఏమిటో నాకే కాదు నీకు తెలుసు. నాకు తెలియదు. నీకు తెలిస్తే చెప్పు. నీకు తెలుసు, నీ నోటితోనే చెప్పాలి. లేదా ఈ క్షణమే నీ కళ్ళ ముందు చస్తాను. ఒకరి నిర్ణయం ఆపడానికి నేనెవరిని? నేను చస్తానంటే కూడా నీకు బాధగా లేదా? నువ్వు చావని నాకు తెలుసుగా. నువ్వు ప్రేమించిన నేను బతికే ఉన్నానుగా. నువ్వు నన్ను ప్రేమించలేదుగా అని నువ్వు నన్ను అడగలేదుగా. నువ్వు అడగకుండా నేను అడిగితే అసలే తెక్కదానివే. నన్ను కొట్టేస్తే